హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ ఎయిర్ బ్లాక్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్ వన్స్ మీరు ఇక నోటిఫికేషన్కి సెలెక్ట్ అయ్యారంటే కంపెనీ వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకు స్టైపెండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 10,000 వరకు స్టైపెండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు 25,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీకు అప్డేటెడ్ రెజ్యూమ్ని వాళ్ళకి మెయిల్ చేస్తే సరిపోతుంది అనమాట. నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఎయిర్ బ్లాక్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్ గానే మనకి ఒక నోటిఫికేషన్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్ అయితే మనం క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. గైస్ ఇక కంపెనీ వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ ఇంటర్న్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి మనకు వర్క్ టైప్ కనుక చూసుకుంటే రిమోట్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు హ్యాపీగా పర్మనెంట్ గా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు ఇంటర్న్షిప్ టైప్ జాబ్స్ అనమాట. అంటే ఇక నోటిఫికేషన్ కి స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, చదువుతున్న స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ చదువుతుంటారో సో అటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఏ స్పెషలైజేషన్ లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్ లో పాస్ కూడా మీరు నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. 2 to 3 months వీళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్ లో కూడా మీకు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 8,000 to 10,000 వీళ్ళు పర్ మంత్ కి మీకు డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్ లో శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంట. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ బట్టి మిమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయ్ అయితే వీళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది. వన్స్ పర్మనెంట్ ఎంప్లాయ్ గా కన్వర్ట్ చేసిన తర్వాత మీకు శాలరీ వచ్చేసి స్టార్టింగ్ శాలరీని 23,000 to 25,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంట. సో చాలా మంచి ప్యాకేజెస్ తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే గైస్ మనకి ఇక్కడ పర్టికులర్ గా వీళ్ళు ఏం వర్క్ చేయాలని చెప్పేసి అయితే మెన్షన్ చేయలేదు. సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఈ యొక్క ఎయిర్ బ్లాక్ కంపెనీ ఏంటంటే బ్యూటీ ప్రోడక్ట్ సంబంధించి వీళ్ళు సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే ఇక కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి మీరు కాల్స్ చేసేసి ఇక బ్యూటీ ప్రోడక్ట్స్ గురించి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎక్స్ప్లెయిన్ చేసేసి వాళ్ళు పర్చేస్ చేసే విధంగా మీరైతే వాళ్ళని కన్విన్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్. వన్స్ మీరు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత 100% ఇక కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరైతే కంగారు పడకండి, ట్రైనింగ్ ఇచ్చే జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో వర్క్ ఎలా చేయాలి, సో కస్టమర్స్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, కస్టమర్స్ని ఎలా ఆన్బోర్డింగ్ చేసుకోవాలని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ట్రైనింగ్ ఇచ్చే జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి టైమింగ్స్ కనుక చూసుకుంటే ఇక వర్క్ టైమింగ్స్ మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు కూడా మీరు ఈ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓన్లీ డే షిఫ్ట్స్ మాత్రమే, ఎటువంటి నైట్ షిఫ్ట్స్ అయితే ఉండవు, అలాగే రొటేషనల్ షిఫ్ట్స్ కూడా ఉండవు అనమాట. మీరు పర్మనెంట్గా ఇంటి నుండి ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ట్రైనింగ్లో 10,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీనే పర్ మంత్కి 15,000 వరకు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు 25,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్కిల్స్ కనుక చూసుకున్నట్టే గైస్ మీకైతే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రిఫర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక నోటిఫికేషన్కి ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రయర్ బిజినెస్ డెవలప్మెంట్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఏ ప్లస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకు ఇదివరకు ఏమైనా యొక్క బిజినెస్ డెవలప్మెంట్ ఇంటర్న్షిప్ వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు
ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్ట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ బ్యూటీ ఇండస్ట్రీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక బ్యూటీ ఇండస్ట్రీ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటుందో సో అటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్లీ ఎంగేజ్ ద సేల్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆన్ ఆన్ బోర్డింగ్ క్లయింట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో నేను మీకు ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ యొక్క బ్యూటీ ప్రోడక్ట్స్ గురించి అయితే మీరు సేల్స్ చేయాల్సి ఉంటుంది అనమాట క్లయింట్స్కి. ఇది మీరు చేయాల్సి వర్క్. ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారన్నమాట. ఇక రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ చూడండి, టు అప్లై కైండ్లీ షేర్ యువర్ రెజ్యూమ్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో మీరు యొక్క మెయిల్ ఐడికి మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఫస్ట్ అయితే మెయిల్ చేసేసేయండి. సో మెయిల్ చేసిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని విత్ ఇన్ 14 daysలో వీళ్ళు మిమ్మల్ని మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవుతారనమాట. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ప్రొఫైల్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే వీళ్ళు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 2 to 3 months ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిసైడ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకుంటే గైస్ మీకు ఏమైనా ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి సర్టిఫికేషన్ కనుక ఉన్నట్టయితే సో ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. అండ్ ఇక్కడ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకుంటే గైస్ ఈ యొక్క పర్క్స్ అండ్ బెనిఫిట్స్ వచ్చేసి మీకు ఇంటర్వ్యూ చేస్తారు కదా, సో అప్పుడు మీకు ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కిల్స్ కనుక చూసుకుంటే బిజినెస్ డెవలప్మెంట్ కి సంబంధించి కమ్యూనికేషన్ స్కిల్స్, బ్యూటీ ఇండస్ట్రీకి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు AJSJobs.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ చూడండి అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ అయితే మీ యొక్క రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. సో రెజ్యూమ్ని అప్లోడ్ చేశారంటే మీ యొక్క రెజ్యూమ్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఆటో ఫిల్ అయిపోతాయి అనమాట. ఇది ఆప్షనల్ అనమాట. మీరు ఇక్కడ రెజ్యూమ్ అప్లోడ్ చేయడం చేయకపోవడం ఇది మీ ఇష్టము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ మాన్యువల్గా అయితే ఫిల్ చేయొచ్చు అనమాట. సో మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబర్ అండ్ అలాగే ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్. తర్వాత వచ్చేసి ప్రజెంట్ మీరు ఏమైనా వర్క్ చేస్తున్నట్టయితే సో ఫర్ యానంకి వచ్చేసి మీకు ఎంత CTC వస్తుంది, ఎంత శాలరీ వస్తుంది అని చెప్పేసి అయితే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు ఫ్రెషర్స్ అయితే ఈ యొక్క ఆప్షన్ని మీరు వదిలేయచ్చు అనమాట. అలాగే ఎక్స్పెక్టెడ్ CTC కూడా సేమ్ అనమాట. సో ఇది కూడా ఆప్షనల్. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో శాలరీ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టైప్ కనుక చూసుకున్నట్టయితే సో మనకి ఇక్కడ చూడండి గ్రాడ్యుయేట్ అని ఉంటుంది. సో గ్రాడ్యుయేట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కోర్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే మీ యొక్క డిగ్రీ స్పెషలైజేషన్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేము, డ్యూరేషన్ అంటే మీ యొక్క డిగ్రీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ ఇయర్కి ఎండ్ అయిందని చెప్పేసి ఇక స్టార్ట్ ఇయర్ ఎండ్ ఇయర్ అయితే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. 100% రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రెజ్యూమ్ అయితే 100% అప్లోడ్ అవుతుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యేట్టు మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంట థ్యాంక్ యూ అని చెప్పేసి. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీకు అప్డేటెడ్ రెజ్యూమ్ని వాళ్ళ మెయిల్ ఐడికి కూడా సెండ్ చేసేసేయండి. సో సెండ్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని వాళ్ళే కాంటాక్ట్ అయ్యి ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూ చేసేసి వీళ్ళు జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో వచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.